సో ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళాలనుకోవటం లేదు. కానీ ఈ మధ్య మీరు నేను 20 సంవత్సరాలైనా కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ ప్రత్యర్థులు అమ్మో తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఏదో కుట్రలకి ఏదో ఒక మాస్టర్ స్కెచ్కి ప్లాన్ వేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఏది కుట్ర చేయనండి. నేను కుట్ర చేసే మనస్తత్వము, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే మనస్తత్వము నాది కాదు. అయితే నాలో చేవ చావలే. ఎటువంటి దుర్మార్గుల్ని కానీ ఎటువంటి శక్తివంతుల్ని కానీ ఎదుర్కొనే సత్తా దమ్ము నాలో ఉంది. నాలో ఆ చేవ చావలేదు. కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు మీ ద్వారా కూడా ఒక హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, మీరు దౌర్జన్యాలను ఆపండి. సామాన్యుల మీదనా మీ దౌర్జన్యాలు? చేతనైతే నా మీదకి రండి, నా మీద దాడి చేయండి. సామాన్యమైన కార్యకర్తలను హత్యలు చేస్తా, సామాన్య ప్రజల్ని దుర్మార్గంగా పాశవికంగా హత్యల్ని చేస్తా, మీరు దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తా, మీ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా. మీకు ఇంకా బుద్ధి రాలేదా అనేది నా సారాంశం. మీ భర్త చనిపోయినాడు. మీ భర్త చేతుల్లో చనిపోయిన వందలాది కుటుంబాలు ఈరోజుకి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాయి. మీకోసం హత్యలు చేసినటువంటి వందలాది కుటుంబాలు ఈరోజుకి కూడా దిక్కు దారి తెన్ను లేకోకుండా ఉండిపోయినాయి. స్యూడో నక్సల్స్ పార్టీలను మీరు ఏర్పాటు చేసి అమాయకపు యువకులకు తుపాకులిచ్చి వారి జీవితాలని వారి భవిష్యత్తులను చిదిమేసి వారందరి శవాల పునాదుల మీద ఈరోజు మీరు సౌదాలు నిర్మించుకున్నారు. ఆ శవాల సమాధులనే పునాదులుగా మార్చుకొని మీరు సౌదాలు నిర్మించుకున్నారు. ఇంకా చాలదా? ఇంకా మీరు సంపాదించుకున్నది చాలదా?